హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. సారీ అండి, వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. ఇలా కూడా వీడియో తీస్తారా అనే వాళ్లకు నా సమాధానం, బ్రతుకున్న తల్లిదండ్రులని గౌరవించలేని పిల్లలు చనిపోయాక కర్మకాండలు తిథులు నిర్వహించగలరా? ఈ వీడియో అందరి కోసం కాదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో కొన్ని విషయాల గురించి ముందు తరాలకు తెలియకపోవచ్చు. ఈ వీడియో మాత్రం వాళ్ళ కొరకే, దయచేసి అపార్థం చేసుకోకండి. మహాలయ అమావాస్య మా తెలంగాణ సైడు పిత్రమాస, పితృ అమావాస్య అని కూడా అంటారు. అంటే పితృదేవతలను పూజించుకోవడం అన్నమాట. అమ్మమ్మ, నానమ్మ, తాత ముత్తాతలను, పూర్వీకులను తలుచుకొని పూజించుకొని, గుర్తు చేసుకొని పూజించుకోవడం. వాళ్ళ పేరు చెప్పి అయ్యగారిని పిలిపించి పూజ చేసి వాళ్ళకి బియ్యం ఇస్తారు. రైసే కాదండి, అన్ని రకాల కూరగాయలు, మొక్కజొన్న పొత్తులు, పప్పు, ఉప్పు, చింతపండు, షుగర్, వంటకు కావలసిన సరుకులు ఇస్తారు. ప్రతి సంవత్సరము మేము అయ్యగారికి బియ్యం ఇచ్చిన తర్వాతే వంటలు మొదలు పెట్టేవాళ్ళమండి. కానీ ఈసారి అయ్యగారు రావడం లేట్ అయింది. అందుకనేసి వంటలు ముందే స్టార్ట్ చేశాము. అన్ని రకాల పిండి వంటలు, వైట్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, అలాగే నాన్ వెజ్ కూడా వండుతాము. ఈ కార్యక్రమానికి ముందు రోజు చాటను శుభ్రపరచాలి. పేపరు, మెంతులు నానబెట్టి పసుపు వేసి గ్రైండర్ పట్టి దాన్ని చాటకు పూస్తారు. లేదంటే ఇన్స్టెంట్గా గోధుమ పిండిలో కొంచెము పసుపు వేసి మిక్స్ చేసి చాటకు పూస్తారు. ఇలా చేయడం వల్ల చాట గట్టి పడుతుంది, చూడ్డానికి బాగుంటుంది, శుభ్రం చేసినట్టు ఉంటుంది. తర్వాత చాటను ఆరబెట్టాలి. కొన్ని ఇళ్లల్లో మాత్రము 2 చాటలతో బియ్యాన్ని ఇచ్చే పద్ధతి ఉంటుంది. ముందు నుండి ఎవరు ఏ పద్ధతిలో ఇస్తే అదే పద్ధతి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయ్యగారు ఇంటికి వచ్చేసరికి అన్నీ చాటలో రైసు, కూరగాయలన్నీ వేసి రెడీగా పెడతాము. అయ్యగారు ఇంటికి రావడంతో ఆయన కాలు కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తాము. అయ్యగారు గోత్రనామాలు చదివి, చనిపోయిన వాళ్ళ పేర్లు చదివి, వాళ్ళ వారసులు బియ్యం ఇచ్చినట్టుగా చెప్పి బియ్యము తీసుకుంటారు. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత వంటలు చేసుకొని ఫొటోస్ దగ్గర పెట్టి, తర్వాత వండిన పదార్థాలన్నీ ఒక విస్తరులో పెట్టి బయట గోడ మీద కానీ, ఇంటి పైన కానీ, పక్షులకు కానీ, పశువులకు కానీ తినే విధంగా పెడతారు. ముఖ్యంగా చనిపోయిన వారు కాకి రూపంలో వచ్చి తింటారని నమ్ముతారు. కొంతమంది గుళ్ళోకి వెళ్ళి అయ్యగారికి పెద్దల పేర్లు చెప్పి వారికి భోజనానికి ఇస్తారు. మా వంట పనులన్నీ అయిపోయాయి, కానీ అయ్యగారు మాత్రము ఇంటికి రాలేదు. పంతులు రాకపోయేసరికి గుడికెళ్ళి ఇచ్చేద్దామని అన్నీ ప్యాక్ చేశాము. అన్నీ ప్యాక్ చేయడం అయ్యాక అయ్యగారు వస్తున్నానని కాల్ చేశారు. మళ్ళీ ప్యాక్ చేసిన వస్తువులన్నీ చాటలో యథావిధిగా పెట్టేశాము. తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీపాల మీద నానపో దండే ఆయన చేయాలి పని, ఏర్పాట్లు మీరు చేయాలి, పూజలు అంతా వాళ్ళు చేయాలి. అప్పుడు ఎవరు మనిషి వేసుకొని ప్రాణాయామం చేయండి, ముక్కు మూసుకొని కుడిచి వదిలిపెట్టండి, చేయబట్టండి, చేయించుకోండి. మళ్ళీ ఒకసారి ఒక ప్లేట్ ఎక్కువ గోత్రం రాచర్ల గోత్రోద్భవస్య ఇంటి పట్టి వంశోద్భవయ వెంకటస్వామి యజమానస్య స్వప్నధాత ధర్మపత్నియం. పిల్లల పేరు చెప్పాము. శ్రీరామ్ కౌశిక్, శివసాత్విక్. ఇలా చనిపోయిన వారి వారసులు దసరాకు ముందు వచ్చే మహాలయ అమావాస్యకు ముందు ఇలా పెద్దలకి బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళు మనకు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఎప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు మనపైన ఉంచుతారు.
మనము దేవుళ్ళను ఎలా పూజిస్తామో చనిపోయిన వాళ్ళను కూడా అలాగే పూజించుకోవాలి. మనకు దేవుళ్ళ కరుణా కటాక్షాలు ఎంత అవసరమో చనిపోయిన పెద్దవాళ్ళ కరుణా కటాక్షాలు, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకు, మన ముందు తరాలకు కూడా చాలా మంచిదండి. ఈ మహాలయ అమావాస్యకు ముందే కాదండి, చనిపోయిన వారు ఏ తేదీలో అయితే చనిపోతారో ఆ డేట్స్ గుర్తుపెట్టుకొని ఆ టైంలో కూడా తిథిని బట్టి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మేము ఈ పితృ అమావాస్య ముందే కాకుండా ఎవరైతే చనిపోయిన రోజు ఉందో ఆ రోజు వాళ్లకు ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి ఫోటో దగ్గర పెట్టి మొక్కి మేము ఉపవాసాలు విరమిస్తాము. అంతేకాదండి, ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు మన ఇంటి ముందు మనం పెట్టే భోజనం కోసం ఎదురు చూస్తారని పండితులు చెప్తున్నారు. వీలైతే మనకున్నంతలో పూజారులకి భోజనానికి కావలసిన సరుకులు ఇస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందంట. ముందు తరాలకు ఈ విషయాలన్నీ తెలియాలనే ఈ వీడియో చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.